అల్లూరు జిల్లా అరకులోయలో జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ సూచన మేరకు అరకు వ్యాలీ సీఐ హిమగిరిరావు స్థానిక అక్షయ్ ఇన్ హోటల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి స్థానిక లారీ, కార్, ఆటో వాహన యజమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ హిమగిరిరావు మాట్లాడుతూ వాహనాల వల్ల అరకులోయలో ట్రాఫిక్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాహనదారులు తమ వాహనాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంచాలి అని ఆయన సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలి అని సూచించారు. ఎస్ఐ గోపాలరావు, ఎంఆర్ఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మన వెహికల్స్ మనమే డ్రైవర్లు మెయింటైన్ పెట్టుకుంటున్నాం, మనకున్న బాధ్యత వాళ్ళకు ఉండదు. కాబట్టి మీరు కూడా వాళ్ళకు కూడా మీరు చెప్పండి, మీరు స్పీడ్ అన్నది వీలేదు, అన్ని రోడ్డు మార్గంలో రోడ్డు మెజర్మెంట్స్ చూసి దాటి అన్నది వీలేదు, నెంబర్ స్పీడ్ అవగాహన ఆలకు లేనప్పుడు రోడ్డు మీద అవగాహన మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రోడ్లు డిపార్ట్మెంట్స్ అందరికి కూడా మీరు చెప్పినవన్నీ కూడా లెటర్ పెడతాం. కొన్ని హైవేలో చెప్పారు, కొన్ని పంచాయతీ సంబంధించి చెప్పారు. ఈ రోడ్డు బస్సెస్ అన్ని కూడా ఇప్పుడు డైనమాలో ఉన్నాయి. ఆర్పెంట హైవే గెలిపెన్స్ అంటారు. ఇప్పుడు చిరపల గేట్ నుంచి ఇంతవరకు హైవే గెలిపెన్స్ అంటారు, నేషనల్ హైవే చూడాలంటారు. సో ఏదో విధంగా మేము దాన్ని చొరవ తీసుకొని ఆ డిపార్ట్మెంట్కి కన్వే చేసి ప్రైమరీగా ఏవైతే ఉన్నాయో కల్వర్స్, కొన్ని డ్యామేజ్ భయంకరంగా ఏవైతే ఉన్నాయో వాటిని చేయించడానికి మా లెటర్ పెడతాం, మా ఇది కూడా ఉపయోగిస్తాం. అదేవిధంగా యూనియన్లు కూడా ముందుకు వచ్చారు, మేము కొంత మెటీరియల్ సహాయం చేస్తామని, అలాంటివి కొన్ని చేస్తాం. అన్ని చేయలేం కానీ ఏవైతే ప్రమాదకరంగా ఉన్నాయో అవి కంప్లీట్ చేద్దాం. సో ముఖ్యంగా మరి ఎస్ఐ గారు, మన డిఈ గారు మీరు కూడా మాట్లాడారు, డిపార్ట్మెంట్తో కొన్ని లోపాలు చెప్పారు. అదేవిధంగా మన డ్రైవర్స్ ఎవరైతే నడుపుతారో వాళ్ళకు లోపాలు చెప్పారు. ఇంపార్టెంట్గా ఇంట్లో కొత్త చట్టాలు వచ్చాయి, చాలా హెవీగా ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే ఫైన్ ఎంత వేసినప్పటికీ కూడా ఈ యొక్క యాక్షన్ ఆపలేకపోతున్నాం. ఈ ఓవర్ స్పీడ్ కానీ